ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ కూడా శుభాలు మరియు వందనాలు. మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో ఈవేళ ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు? అందరూ కలిసి నాతో ఈ మాట చెప్పండి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? ప్రియులారా, చదవబడిన కీర్తన ఇది, మోషే రాసిన సంకీర్తన. ఈ కీర్తనలో ఉన్నటువంటి 4 విషయాలు మీకు బోధించి నేను ముగిస్తా. మొదటగా ఉన్నది ఏంటంటే, ఈ 15వ కీర్తన లేక 15వ అధ్యాయంలో రాయబడిన కీర్తన దేవుని యొక్క కార్యాలను గురించి ఇది రాశారు. 15వ కీర్తనలో ఎందుకు కీర్తన రాశారంటే, సర్వసాధారణంగా ఇశ్రాయేలీలు కానీ మనం కానీ ఎవరైనా ఒక అద్భుతం జరిగినప్పుడు మనం దేవుని పాటలు పాడతాం, పాటలు కీర్తిస్తాం. ఒక మంచి మేలు జరిగిందనుకోండి, దేవుణ్ణి ఆరాధించాలి, కీర్తించాలి. అర్థమైందా మీకు? ఇశ్రాయేలీలు ఉదాహరణకి ఇక్కడ ఒక అద్భుతం జరిగింది, 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో కీర్తన పాడారు. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో అద్భుతం జరిగింది, 5వ అధ్యాయంలో కీర్తన పాడారు దెబోరా. ఇశ్రాయేలు గెలిచారు అక్కడ. ఇక్కడ కూడా శత్రువుల్ని ఓడించాడు. 15వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ నిర్గమాకాండం 15వ అధ్యాయం రాయడం గల కారణం ఏంటంటే, దేవుడు తన శత్రువుల్ని సమూల నాశనం చేసేసాడు. రెండవది, దెబోరా కీర్తన పాడింది శత్రువులను ఓడించినందుకు. ఒక ఆడావిడి చంపేసింది, యాయిల్ అనేటువంటి సిసిర్ అనేటువంటి సైన్యాధ్యక్షుని. సో మేలు జరిగిన తర్వాత కీర్తనలు పాడేవారు ఇశ్రాయేలు. ఎందుకనంటే, ఒక్కొక్క భక్తులు ఏమన్నారంటే, క్రిస్టియానిటీలో దేవుని బిబ్లికల్ వేలో పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనం వెళితే కీర్తనలు పాడకుండా మానవ జీవితం ఉండదు. ఇది రక్షణ కీర్తన. 15వ అధ్యాయం ఏ కీర్తన అంటే రక్షణ కీర్తన. దేవుడు ఇశ్రాయేలుని రక్షించుకున్నాడు శత్రువు చేతిలో నుండి, అనేకమైనటువంటి హింసల నుండి, దాసత్వము నుండి రక్షించుకుని మహాద్భుతాలు చేశాడు కనుక ఈ కీర్తన రాశారు. ఏమ రైట్? ఇంకా కీర్తనలు ఎక్కడ రాశారంటే, అన్నాకి బాబు పుట్టిన తర్వాత ఒక కీర్తన రాసింది 2వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో. ఆవిడ కూడా పాట పాడేది. తర్వాత 2వ సమూయేలు గ్రంథంలో దావీదు గారు 18వ అధ్యాయం అనుకుంటా, ఆయన కూడా కీర్తన రాశాడు. సౌలు చేత విడిపించబడినప్పుడు ఒక కీర్తన రాశాడు. ఏ కీర్తన అది? 2వ సమూయేలు గ్రంథంలో కీర్తన రాశాడు. ఏ కీర్తన అది? మనం పాడుకుంటాం, ఇవన్నీ యాస్టీస్గా పాడే కీర్తనలే. కీర్తనలు పాడాలి ఈవేళ, ఎందుకంటే దేవుడు మహాద్భుతాలు మనకు చేశాడు కాబట్టి మనం ఊరుకుని కూర్చోకూడదు. ఎందుకంటే ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు స్తుతించటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ 2వ సమూయేలు గ్రంథంలో ఉన్న కీర్తన ఎంత? 22వ అధ్యాయంలో ఉంది. ఏ కీర్తనది? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. అది 18వ కీర్తన కూడా, కీర్తనలో 18వ కీర్తనలో పెట్టారు. ఇది దావీదు కీర్తనలో 18వ కీర్తన, ఈ కీర్తన. ఓకేనా? సో ఇలాగా యేసుప్రభు పుట్టినప్పుడు కూడా కీర్తనలు పాడారు. ఎవరు? దేవదూతలు పాడాయి, గొర్రెల కాపరులు పాడారు, ఎలిజబెత్ యోహానులు పాడారు, మరియమ్మ గారు పాడారు, గొర్రెల కాపరులు అందరూ పాడారు పాటలు. క్రిస్మస్లో ఎక్కువ పాటలు ఎందుకు పాడతారు? రక్షకుడు వచ్చాడని. ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు మన నోటి నిండా ఏముంటుందండి? నవ్వు ఉంటుంది. మనము కలకని వారి వలె ఉండి ఇంత మహత్కార్యాలు చేసిన దేవునికి స్తోత్రాలు చెప్పాలా? హల్లెలూయా. కాబట్టి మేలు జరిగిన తర్వాత, దేవుని యొక్క మహాశక్తిని అనుభవించిన తర్వాత, దేవుని కార్యాలు కళ్ళారా చూసిన తర్వాత, ఆయన ఆశ్చర్యకార్యాలు చూసిన తర్వాత, మానవుడు ఒకవేళ స్వస్థత పొందిన తర్వాత, ఇస్కే కూడా కీర్తన రాశాడు కదా. ఇస్కే కూడా కీర్తన రాశాడు. యెషయా గ్రంథం 38లో సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు కీర్తన రాశాడు. ఆయన కూడా ఆ పాట ఉంటుంది అక్కడ. ఆదాముకి భార్య వచ్చినప్పుడు ఏం రాశాడండి? నా ఎముకలలో నా ఎముక, నా మాంసంలో మాంసమా, నువ్వు నరులను తీపెట్టి కనుక నారీ అని కవిత్వాన్ని రాశాడు. కీర్తన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కీర్తన ఎప్పుడు వస్తుందంటే దేవుని కార్యాలను నువ్వు అనుభవించినప్పుడే వస్తుంది. లేకపోతే అది కీర్తన అవ్వదు, అది నటన అవుద్ది. వీళ్ళు కార్యాలు చూసినప్పుడు రాశారు కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగారు. కార్యాలు అనుభవించినప్పుడు దేవుని స్తుతించకుండా, దేవుని మహిమపరచకుండా ఉండలేం. 126వ కీర్తన మొదటి వచనం నుంచి మీరు కొన్ని వచనాలు చూసి మళ్ళీ 15కి వచ్చేద్దామండి. 126వ కీర్తన ఏముంది అక్కడ? చెరలో నుంచి రప్పించినప్పుడు కలగన్న వారి వలె ఉంటే కూటాలు ఎక్కడైనా జరిగాయి, ఇంత అద్భుతంగా జరిగాయని కళ వచ్చినట్టు ఉందండి కొంతమందికి. బబులోన్ నుంచి వచ్చినప్పుడు కూడా కీర్తన రాశారు. కలగన్ని వారు వంటిమి, మన నోటి నిండా ఏముందటండి? నవ్వున్నది. మన నాలుక ఏం చేయాలండి ఇప్పుడు? ఆనంద గానాలు. ఎందుకని ఆనంద గానాలు? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను. దేవునికి స్తోత్రం. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. అందుకని చప్పలు కొట్టుగట్టుగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుని స్తుతించాలో తెలిసి మన నోటి నిండా ఏముందండి? అందరు చెప్పాలి, ఏముందమ్మా? నవ్వుంది. అందుకని ఇప్పుడు కీర్తన రాశాడు. ఏ కీర్తనమ్మా? మోషే గారు రాసిన కీర్తన దగ్గరికి వద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయంలో ఈ కీర్తన 4 భాగాలుగా విభాగించారు. ఫస్ట్ పార్ట్ 1 నుంచి 6వ వచనం వరకు మరి ఆ యొక్క దేవుడు ఇశ్రాయేలీల్ని ఎలా రక్షించాడు, లేకపోతే దేవుని కార్యాల గురించి రాశాడు. యాక్ట్స్, దేవుని కార్యము ఎలా జరిగింది 1 నుంచి 6 వరకు. ఇక 7 నుంచి చివరి వరకు, అంటే 7 నుంచి చివరి వరకు అంటే 11వ వచనం వరకు ఆయన వెపన్స్, ఏ విధమైన ఆయుధాలు ఆయన వాడాడు. 7 నుంచి 10 వరకు ఆయన ఏ విధమైన ఆయుధాలు వాడాడు అనేది రాశారు. 11 నుంచి 16 వరకు దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్, అంటే దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ వర్ణించారు. 16 నుంచి 21వ వచనం వరకు ఆయన ప్రామిస్, ఆయన వాగ్దానంతో ఎలాగో ఆయన తీసుకుని వెళతాడు కానాను దేశానికి అనేది అక్కడ రాశారు. ఇది ఈవేళ రాసిన కీర్తన యొక్క విభాగాలు అన్నమాట. సో నేను మొదటి భాగం గురించి చెప్పట్లేదు. ఆయన ఏ రకంగా ఆయన రక్షించాడో రాశారు. 1 నుంచి 6 వరకు ఆయన కార్యాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎలా రక్షించాడు. ఈ పాట పేరు ఏం పేరు అంటే మన అందరికి వచ్చిన పాట. అమ్మ, ఈ పాట యాస్టీస్గా మక్కి టు మక్కి మన పుస్తకాల్లో ఉంది. ఏంటో తెలుసా? ఏంటో తెలిసే పాట?
యెహోవాను గూర్చి గానము చేసేదము. ఏం పాట అంటే ఇది? యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించేదము. అలాగే ఉంటుంది. ఆయనే దేవుడు మనకు యోద్ధాసు. 3వ వచనం, యెహోవా నా బలమా నా గానము. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవాను గానము చేసామనే పాటలు మన పుస్తకంలో కూడా ఉన్నాయి. దీనిని సియోను గీతాల్లో రాశారు. భక్త సింగ్ గారి యొక్క ఆ యొక్క సియోను గీతాల్లో ఇది మొట్టమొదటి ప్రింట్ చేశారు. తర్వాత అన్ని సంఘాల వాళ్ళు, ఇక సంఘభేదం లేదు, అన్ని చర్చెస్ వాళ్ళు కూడా డినామినేషన్ భేదం లేకుండా ఈ పాట పాడతారన్నమాట. యెహోవాను గానము చేసేదాం. ఎందుకు ఆయన గానం చేయాలి ఈవేళ? యెహోవాను గానము చేయడానికి గల కారణం ఏంటి? గానం తంబూరతో సితారాతో మిరియం గారు కూడా పాడారట. 20వ వచనంలో చూడండి. 20వ వచనంలో, మరియు అహరోను సహోదరియు ప్రవక్తనగు మిరియా తంబూర చేత పట్టుకుని స్త్రీలందరూ కలిసి తంబూరులతోనూ సితారాలతోనూ నాట్యాలు ఆడుతూ ఆయన వెంబడి వెళ్ళగా యెహోవాను గానము చేయుడని పాట పాడుతూ వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాట అనగా స్తుతించుట, దేవుని ఆరాధించడం. ఇక మీకు నేను మొదటి పార్ట్ గురించి నేను పెద్దగా చెప్పను. యెహోవాను గానం చేశాడు, ఎలాగ మనల్ని రక్షించాడు ఆయన. ఎందుకు ఇది పాడారంటే, ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు దేశపు యొక్క చెరలో నుండి విడుదల చేసి స్వతంత్రం, ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15వ తారీఖున మనం ఎలాగైతే పాట పాడతామో, ఇశ్రాయేలీయులు కూడా స్వతంత్రం వచ్చిన రోజున పాడిన పాట. అర్ధరాత్రి ఫరో రాజు, మీ దేశానికి వెళ్ళిపోండి, మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, మీకు బానిసత్వం లేదు, ఫ్రీ ఇండిపెండెన్స్ డే వచ్చింది, అప్పుడు పాడారు ఈ పాట. ఇండిపెండెన్స్ నేషనల్ యాథమ్ అన్నట్లుగా ఇజ్రాయిల్ యొక్క నేషనల్ పాట ఇది. ఆయనని స్తుతించేటువంటి పాట ఈవేళ మనం ధ్యానం చేసేది. అంతా ధ్యానం చేయం, టైం సరిపోదు. ఫస్ట్ పార్ట్ చెప్పను, సెకండ్ పార్ట్ చెప్పను, మనం చదువుకున్నదే. 11వ వచనంలో యెహోవాను ఎలాగూ గానం చేశారు వాళ్ళు. 11వ వచనంలో దేవుని యొక్క గుణగణాలు ఉన్నాయి. అక్కడ ఒక 3 గుణగణాలు కానీ 4 కానీ చెప్పి ముగిచ్చేస్తానండి. వారు గానం చేశారు. 2వ పార్ట్లోనేమో ఏమేమి వాడారు? ఫారో రథములు సేనల్ని ఆయన ముంచేశాడని, ఇశ్రాయేలు చేసిన 10 తెగుల గురించి కీర్తనలో రాయలేదు వాళ్ళు. ఆ ముందరాత్రి ఏదైతే జరిగిందో, ఇశ్రాయేల్ని దేవుడు ఎర్ర సముద్రంలో ఎలాగ ముంచేశాడో, శత్రువుని సమూలంగా నాశనం చేశాడో, బ్రిటిష్ చెర నుండి భారతీయుల్ని విడుదల చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఇండిపెండెన్స్ చేశారో, ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయిల్ని కూడా విడుదలయ్యి బయటకు వచ్చేసినప్పుడు, వాళ్ళంతా కానాను వెళుతున్నప్పుడు, వాళ్ళ మళ్ళా తరంకు వస్తున్నప్పుడు, ఎర్ర సముద్రములో దేవుడు వారిని ముంచేసినప్పుడు గాన ప్రతిగానాలతో, తంబుర్లతో, సితారాలతో స్త్రీలందరూ, సిస్టర్స్, ఆడవాళ్ళు తంబుర్లు తీసుకుని మరి ఆ నడుం కట్టి బిగించి డ్యాన్సులు చేస్తూ పాటలు పాడారట. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఎవరు రక్షించబడ్డారో వాళ్ళు మాత్రమే పాడగలరు. ఎవరు నాట్యం చేయగలరు? ఎవరు సాక్ష్యం ఇవ్వగలరు? ఎవరు దేవుని కొరకు నిలబడగలరు అంటే, ఎవరు రక్షణ అనుభవం పొందారో, ఎవరు ఆత్మచేత నింపబడ్డారో, ఎవరు దేవుని మహిమను చూశారో, ఎవరు దేవుని కార్యాలు కళ్ళారా చూశారో వాళ్ళే పాడగలరు. లేకపోతే రాగంతోటో లేకపోతే ఏదో మరి విధంగా పాడేసి ఉండొచ్చు. సింఫోనీ ఉంటుంది కానీ అందులో ఆ దేవుని యొక్క మహిమను వివరించలేరు. అంటే స్వరాలు ఉండొచ్చు కానీ ఆరాధించేటప్పుడు స్వరాలు లేకపోయినప్పుడు కూడా హృదయపూర్వకంగా ఆరాధించవచ్చు. ఇప్పుడు ఆయన మహిమను చూసినప్పుడు, ఇలా ఆయన మహిమను కళ్ళారా చూశారు. నేను తర్వాత చెప్తాను మీకు అది.
నెంబర్ 1, ఇప్పుడు దేవుణ్ణి వివరిస్తున్నారు 11వ వచనంలో. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? మొదటిది, వేల్పులలో ఆయన వంటి వాడెవడు? వేల్పులు అంటే ఏంటి? ఎలవేల్పు అంటారు కదా. వేల్పులు అంటే ఏంటండి? ఆరాధించబడేవారిలో నీ వంటి వాడెవడు కదా. దేవతలలో లేకపోతే దేవుళ్ళలో నీ వంటి వాడెవడో. చాలామంది దేవుళ్ళని కొలబడుతున్నారు. చాలామంది పలానా దేవుడు పలానా దేవుడు పలానా దేవుడు అంటున్నారు, కానీ వాళ్ళ దేవుడు కంటే మన దేవుడు లాంటి దేవుడు ఇంకొకడు లేరు. నీ వంటి వాడెవడు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఈయన ఎలాంటి దేవుడు? యెహోవా అనే దేవుడు ఎలాంటి దేవుడు? మోషేతో చెప్పాడు, ఉన్నానని వాడనై ఉన్నాను, ఉన్నానని వాడు. ఆయన ఉన్నాడు, హియర్ ఐ యామ్ హియర్. ఉన్నాడు, యామయాం. ఉన్నానని వాడు ఆయన ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు. ఈలాంటి దేవుడు మరొకరు లేరు. ఎందుకంటే మన దేవుడికున్న లక్షణాలేంటి? యెహోవా దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈయన ఎవరు అనుకుంటున్నారు మీరు? మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడినా, మోస్ట్ హై గాడ్, మోస్ట్ హోలీ ప్లేస్, ఉన్నతమైన స్థలములలో నివసించువాడా అని మనం చూస్తాం. ఈయన ఎవరు అనంటే ప్రియులారా, ఆయన ఉన్నతమైన వాడు. ఈయన లాంటి దేవుడు ఎవరు? మొదట ఆయన లాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఎందుకనంటే ఆయనకున్న లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఎవరు చెప్పండి? ఈయన ఎవరు? ఇతర దేవుళ్ళలాగా, ఇతరులు కొలబడుతున్న దేవుళ్ళలాగా, ఇతరుల యొక్క దేవుళ్ళలాగైనా ఏమీ రౌద్రం చూపే దేవుడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు ప్రేమాస్వరూపి అని మనం చదువుతాం కదా. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే నీలాంటి దేవుడు, వేల్పులలో నీ వంటి వాడెవరయ్యా? ఆయన లాంటి దేవుడు ఎవరు? పరిశుద్ధతలో మహనీయుడా, వేల్పులలో నీ వంటి వాడెవరు? మా పితరుల దేవుడా యెహోవా అని పాటలు పాడారు. కాబట్టి ఆయన లవ్ ఆఫ్ గాడ్, ప్రేమ కలిగిన దేవుడు. లైట్ ఆఫ్ గాడ్, ఆయన వెలుగైన దేవుడు. ఇంకెవరో తెలుసా? అమ్మ, మన దేవుణ్ణి ఎలాగంటే ఈయన దేంతో సమానం చేస్తారు? ఈయన్ని ఇన్ఫనైట్, అనంతుడు. అమ్మ, దేవుడు ఎవరు చెప్పండి? అనంతుడు. అంటే మన జ్ఞానానికి అందనవాడు అన్నమాట. అనంతుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. 147వ కీర్తనలో రాస్తాడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. అంటే అనంతుడు, ఇన్ఫనైట్. దేవుడు ఇన్ఫనైట్. ఈ భూగోళానికి అతీతుడు, ఈ ప్రపంచానికి అతీతుడు, ఈ సృష్టికి ఆవలున్న దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, అనంతుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన తేజోమయుడు అన్నాడు. ద లైట్ ఆఫ్ గాడ్, తేజోమయుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమై ఉన్నాడు? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు క్షమించే దేవుడు. ఈయన మనకేమై ఉన్నాడంటే తండ్రి ఉన్నాడు కూడా. ఈయన మనకి ఎవరు చెప్పండి? తండ్రి. ఈ లోకంలో చాలామందికి తండ్రి లేకపోవచ్చు, కానీ మనకి ఎవరున్నారండి? ప్రేమించే తండ్రి, క్షమించే తండ్రి, మనల్ని రక్షించే తండ్రి, పోషించే తండ్రి. ఇవాళ ఫాదర్స్ డే. ఫాదర్స్ అందరికీ కూడా శుభాలు, తండ్రులందరికీ. అయితే తండ్రులు లేని వారికి కూడా
తండ్రులైన వారికి తండ్రులు లేకపోవచ్చు, కానీ మనకు పరమ తండ్రి ఉన్నాడు. ఆయన ప్రేమించే తండ్రి, ఆయన క్షమించే తండ్రి, ఆయన రక్షించే తండ్రి, ఆయన పోషించే తండ్రి. మమ్మ కన్నా తండ్రి, మమ్మ కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. మమ్మ కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి. ఆధారము ఆదరణ నీవే మా యేసు. ఈశ్వరా నీకే స్తుతి. ఆధారము ఆదరణ నీవే మా యేసు. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి. హల్లెలూయా. ఈయన తండ్రి అని పిలిపించుకునే దేవుడు కదా. ఎంత స్వేచ్ఛ ఇచ్చాడంటే, ఎందరు తను అంగీకరిస్తారో అట్టి వారందరికీ దేవుని పిల్లలగుటకు. మనం ఎవరి పిల్లలని చెప్పండి? అది ఈ లోకపు తండ్రి మనల్ని సరిగా చూసినా చూడకపోయినా మన తండ్రి ఎలాంటి వాడంటే దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. మొదట మన తండ్రిలో ఉన్నది ఏంటంటే ప్రేమ. ఏంటి చెప్పండి? మన తండ్రి ఏంటయ్యా ఈ దేవుడి యొక్క ప్రత్యేకత? వేల్పులలో నీలాంటి దేవుడు లేడన్నావు కదా, ఏంటి మీ దేవుడు అని అంటే మన దేవుడు ప్రేమ కలిగినాడు. ఒకే ఒక ఉదాహరణ ఉంది దానికి. ఏంటో తెలుసా? తండ్రి ప్రేమను గురించి మీరు తెలుసుకోవాలంటే లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని మీరు చదవాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం చదివితే అక్కడ ఒక కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అంటాం కదా, ప్రెడిగల్ సన్ అని. ఆ కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రితో దెబ్బలాడి, తండ్రి ఇంటిని కాదని, తండ్రి ప్రేమను వద్దని పాపంలో కలిసిపోయాడు, లోకంలో కలిసిపోయాడు కదా. ఆ పాపము లోకములో కలిసిపోతే ఆస్తంతా నాశనం చేశాడు. మీకు అందరికీ తెలుసు కదా ఈ కథ, నేను మళ్ళా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అతడు తన తప్పు తెలుసుకుని మరలా తిరిగి వస్తే, చాలామంది దేవునికి దూరం అయిపోయారు, పరమ తండ్రికి దూరం అయిపోయి ఏదో చిన్న చిన్న పొరపాట్లకి తప్పులకి లోనైపోయి బయటికి వెళ్ళిపోయారు, లేకపోతే దేవునికి దూరం అయిపోయారు. మరలా తిరిగి తప్పు తెలుసుకుని తిరిగి వస్తే ఈయన గెంటేసే తండ్రి కాదు. అది మన తండ్రికి ఉన్న లక్షణం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ₹1,00,00,000 ఆస్తి అట్టిపోయాడు. కోటి ఏంటి, 100 కోట్లు అట్టిపోయాడు, ఖర్చు పెట్టేశాడు, ఇంటి పేరు పోగొట్టాడు, నాన్న పేరు చెడ్డ పేరు తెచ్చాడు, తాగేశాడు, తిరిగేశాడు, వ్యభిచారాలు చేసేసాడు, అన్నీ చేసి పేరు నష్టం చేసి తిరిగి వస్తే మీరు ఇంటికి రానిస్తారమ్మా? ఏమంటారు మీరు? యారా 100 కోట్లు నాశనం చేసావు, ఇంటి పేరు పోగొట్టావు, మొత్తం నాశనం చేసావు, ఏం మొగ పెట్టుకుని ఇంటికి వచ్చావు నువ్వు, ఇంకా మమ్మల్ని బతకనివ్వరా అని అంటారు మీరు. కానీ పరమ తండ్రి అలాగన్నాడండి, నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు ఏతించి నా పైబడి ఏడ్చేనా, నవజీవమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండెను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండెను. మార్గము చూపుమో ఇంటికి నా తండ్రి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దేవునికి స్తోత్రం. తండ్రి ఎలాంటి వాడు అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ కలిగినవాడు. మన దేవుడు తండ్రి లాంటి వాడు, ప్రేమ కలిగినవాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు ఆయన యందు భక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడును. మనకి పరమ తండ్రి యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ తండ్రి మనకు ప్రేమ. కొడుకు గడ్డం పెరిగిపోయి బికారుల్లోకి వస్తుంటే మేడమే నన్ను చూసి పరిగెత్తుకుని వెళ్ళిపోయి, ఒరే నువ్వు నా కొడుకురా, జమీందారు కొడుకురా,
దేవుడు కూడా మన ఆత్మీయత, మన పరమ తండ్రి కొడుకు కదా. నువ్వు చెడిపోయి తిరిగి నువ్వు నష్టపోయి వస్తే ఆయన అలా చూస్తూ ఊరుకోలేడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని క్షవరం చేయించి అతనికి కొత్త బట్టలు వేసి జోళ్ళు తొడిగించి ఉంగరం పెట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట ప్రేమ చూపించాడు. రెండవది ఈ దేవుడికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? ఏంటి సార్, వాట్ ఈజ్ యువర్ గాడ్ గ్రేట్నెస్ ఇన్ అదర్ గాడ్స్ అని అంటే నేను చెప్పమంటారా? ఇతర దేవుళ్ళ కంటే మన దేవుడు వేల్పులు వంటి వాడు ఎవరంటే ఆయన క్షమించే దేవుడు. తప్పు చేసినా సరే ఏమన్నాడు తెలుసా? కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి, కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు, కాదనకు నా తండ్రి దిక్కెవ్వారును లేరు క్షమించి బ్రోవోమో, కాదనకు నా తండ్రి దిక్కెవ్వారును లేరు క్షమించి బ్రోవోమో, మార్గము చూపుమో ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దేవునికి స్తోత్రం. కొడుకును కాదయ్యా నన్ను క్షమించమని అడిగితే ఆయన క్షమించిన దేవుడు. ఏంటి సార్ మీ దేవుని యొక్క గొప్పతనం అంటే మన దేవుడు ప్రేమిస్తాడు, మన దేవుడు క్షమిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నువ్వు వేల్పులలో నీ వంటి వాడెవరు నాయన? పరిశుద్ధతలో మహనీయుడు, స్తుతికీర్తనలు బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయవాడులో నీ వంటి వాడెవడు? నీకు ఇలాంటి అద్భుతాలు చేసేవాళ్ళు లేరు. మా ఈవోనంలో మా సంఘంలో మీరు చేసిన అద్భుతాలను బట్టి వందనాలు. ఒక్కొక్కరి జీవితాల్లో మీరు ఇచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి, సిలువు కార్యాన్ని బట్టి, వారి జీవితాల్లో మీరు చేసిన మహా అద్భుత కార్యాలను బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము అందరి హృదయాల్లో భద్రపరచమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.